టైగర్ కమ్ హియర్ టైగర్ కమ్ హియర్ సందీప్ రెడ్డి మీకు అందరికీ సందీప్ రెడ్డి ఈజ్ ఎ మ్యావరిక్ ఫిల్మ్ మేకర్ యూఆర్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ హిమ్ కానీ సందీప్ కృష్ణకి ఎవరు తెలుసా శాండీ వీళ్ళు చిన్నప్పటి ఫ్రెండ్స్ అంటే జిగ్రీస్ అని టైటిల్ పెట్టగా చెప్తున్నారు ఒకటే స్కూల్లో చదువుకున్నారు కలిసి పెరిగినారు అర్జున్ రెడ్డికి తీసుకొచ్చి ఈపీలో పెట్టిండు లాట్ విత్ సందీప్ ని శాండీ అని పిలుస్తారు చిన్నప్పటి మరి సందీప్ కృష్ణ ఏం పిలుస్తాడు తెవగా మీకు అరే కిట్గా అంటాడు సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ లాంచింగ్ ఎ టైగర్ మీకు తెలిసిన సందీప్ ఒకటి నేను సందీప్ కూడా ఎప్పటి నుంచో ఫ్రెండ్ నాకు తెలిసిన సందీప్ ఒకటి ఆయన జస్ట్ ట్రైలర్ లాంచ్ రాలేదు ఓ ఫ్రెండ్ నిలబెట్టడానికి వచ్చిన ఈ సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా ఇమ్మెటీరియల్ మళ్ళీ రేపటి రోజున ఇంకో సినిమా తీసినా ఆ రిజల్ట్ తో సంబంధం లేకుండా మళ్ళీ వస్తాడు సందీప్ ఎందుకంటే ఆ సైడ్ మీకు తెలియదు సందీప్కి హౌ మచ్ యూ కెన్ స్టాండ్ ఫర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఒక సాఫ్ట్ సందీప్ మీరు ఎవరు చూడలేదు గల్వే గురించి మాట్లాడే సందీప్ చూసారు సైడ్ వాట్ వి నో అబౌట్ హిమ్ అండ్ దట్స్ వై ఈజ్ ఆల్ అబౌట్ హిస్ ఫ్రెండ్స్ వాట్ హీ హ్యావ్ అండ్ వాట్ హీ కెన్ డూ ఫర్ దట్ నౌ ఐ విష్ హరీష్ అండ్ సందీప్ కిట్టిగాడికి and rest of the team ke all the very best and I wish they make a grand ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి అండ్ ఎస్పెషల్లీ సినిమా తీయాలి అంటే డబ్బులు ఉంటే సరిపోదు ఆయన ఎవరు అన్నారు కదా ఐరన్ బాల్స్ అని అవి ఖచ్చితంగా ఉండాలి అండ్ కృష్ణ ఆయన రక్తం ఒక్కటే అమ్ముకోలేదు ఈ సినిమా కూడా రెస్ట్ ఆల్ హీ సోల్డ్ అంటే దానికి నిజంగానే చాలా ఉన్నారు అంటే ఉన్న ఇల్లు ఉన్న పొలం అమ్ముకొని నాకున్నది నేను చేయగలుగుతా ఏదో ఒకటి చేద్దాము అండ్ దిస్ ఫిలిం బిజినెస్ ఈజ్ నాట్ లైక్ ఎనీ అదర్ కన్వెన్షనల్ బిజినెస్ ఇట్లా ఒక హోటల్ నడిపించడము ఒక పబ్ నడిపించడము లేకపోతే ఒక బ్యాంక్లో పని చేయడము ఇట్స్ నాట్ లైక్ దాట్ యూనో వెరీ అన్కన్వెన్షనల్ బిజినెస్ 100 కోట్లు పెట్టినా ₹1 పెట్టినా తిరిగి వస్తే అనే గ్యారంటీ లేని బిజినెస్ ఏదైనా ఉందంటే cinema. If somebody wants to stand on the edge of their life, I would always welcome them to come and produce films. It is not easy. అర్థమైందా అట్లా మనోడు ఇప్పుడు అటు చూసారా కమల్ హాసన్ సినిమా తగ్గిట తగ్గిన డాన్స్ చేస్తుంటాడు బాయ్ మీద అట్లా మనం ఇప్పుడు ఇట్స్ డాన్సింగ్ దేర్ బట్ హీస్ ఎంజాయింగ్ దట్ ద హోల్ పాయింట్ ఇస్ అది ఎంజాయ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఐ విష్ మోర్ యంగ్స్టర్స్ ఫ్రమ్ యూ లుక్ ఎట్ టేక్ సినిమా వెరీ సీరియస్లీ and commit to the film. Forget about hits and flops. Orientation important. కష్టపడి సినిమా ఎట్లా తీస్తాం అది ఇంపార్టెంట్ అట్లాంటి అంబిషన్లోనే మీలో ఒక 10 మంది డైరెక్టర్లు తయారు కావాలని యాక్టర్లు తయారు కావాలని సందీప్లో రేస్ కావాలని ఆ కోరికతోని అండ్ ఐ థ్యాంక్ ఆల్ దీస్ పీపుల్స్ ఫర్ కాలింగ్ మీ ఆల్ ద వే హియర్ గుడ్ లక్